హాయ్ హలో వెల్కమ్ టు 9 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఎక్స్పర్ట్ ఆఫీస్ సిస్టమ్స్ వారు ఎకానమీ రేంజ్ నుంచి కూడా ల్యాక్స్ వరకు కూడా మనకి ఇక్కడ ప్రాజెక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలా ఇస్తున్నారు, క్వాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న బ్రాండ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలియచేయడానికి ఈరోజు మనకి అందుబాటులో ఉన్నారు ఎక్స్పర్ట్ ఆఫీస్ సిస్టమ్స్ ప్రొపరేటర్ సురేంద్రారెడ్డి గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, హలో, నమస్తే సార్. మనం ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకున్నప్పుడు అది ఇంతకు ముందు రోజులైతే 4-5 షాపులు తిరుగుతాం, లేకపోతే 4-5 అడుగుతాము, ఒపీనియన్ తీసుకుంటాము, అప్పుడు ఏది కొనాలో డిసైడ్ అవుతాం. కానీ ఇప్పుడు అవసరం లేదు, మన చేతిలో మొబైల్ ఓపెన్ చేస్తాము, ఆన్లైన్ లో చెక్ చేస్తాం. అలానే ఆన్లైన్ లో కూడా నెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి, ఈ కామర్స్ ఉన్నాయి, ప్రొజెక్టర్ కావాలంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. వాటిని చూస్ చేసుకోవాలి అనుకుంటే వాటి గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీరు ఆన్లైన్లో చూస్ చేసుకోవచ్చు, కాకపోతే ఆన్లైన్లో చూస్ చేసుకున్న ప్రొజెక్టర్కి, పర్చేస్ చేసిన ప్రొజెక్టర్కి సర్వీస్ సపోర్ట్ ఎవరిస్తారు అనే దాని గురించి కూడా ఫస్ట్ ఆలోచించండి. ఆన్లైన్లో 5,000 ప్రొజెక్టర్ దొరుకుతుంది, 10,000 ప్రొజెక్టర్ దొరుకుతుంది. అది ఎల్ఈడి ఏం ప్రొజెక్టర్, అది ఎల్ఈడి ప్రొజెక్టరా, ఎల్సిడి ప్రొజెక్టరా, డిఎల్బి ప్రొజెక్టరా, ఏం ప్రొజెక్టర్, దానికి సర్వీస్ ఎవరిస్తారు పర్చేస్ చేసిన తర్వాత, వాళ్ళ అడ్రస్ ఎక్కడ. రేపు అదే ప్రొజెక్టర్ ప్రాబ్లం వస్తుంది, ఇప్పుడు ఢిల్లీలోనూ ఎక్కడో ఆఫీస్ ఉంటుంది వాళ్ళది, మీరు ఇక్కడ ప్రొజెక్ట్ పర్చేజ్ చేస్తారు, రిపేర్ వస్తుంది, రిపేర్ వచ్చిన వెంటనే మీరు వాళ్ళకి ఫోన్ చేస్తారు, వాళ్ళు ఏమంటారు, మీ ప్రొజెక్ట్ పంపించండి అంటారు. ఇప్పుడు ఆఫీస్ ఎక్కడ ఉంది, ఎవడు, ఏంది ఏం తెలియదు. వీలైనంత వరకు ఆథరైజ్డ్ లేకపోతే వెల్ ఎక్స్పీరియన్స్డ్ సర్వీస్ పర్సన్స్నే చూజ్ చేసుకోండి ప్రొజెక్టర్స్లో. అది బయట కావచ్చు, మా దగ్గరే పంపించమని నేను చెప్పను, కానీ వీలైనంత వరకు ఎస్టాబ్లిష్డ్ సర్వీస్ డీలర్స్ దగ్గరికి పంపిస్తే ప్రొజెక్టర్ కూడా నీట్గా సర్వీస్ ఇస్తారు. ఓకే, అది సరే. ఇంకొకటి, ఇప్పుడు మెయిన్ ఎప్సన్ అనేది మన అందరికి తెలిసిన బ్రాండ్, అలాగే సోనీ కావచ్చు, ఇవంతా చాలా మందికి తెలుసు, ట్రస్టెడ్ బ్రాండ్స్ అని. అవి కాకుండా మన దగ్గర మీరు చెప్పినట్లుగా వరల్డ్ వైడ్ గా ఉండే బ్రాండ్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఒక కస్టమర్ మీ దగ్గరికి ప్రొజెక్టర్ కోసం వచ్చాడు, మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళ అవసరం ఏంటని అడిగి మీరు సజెస్ట్ చేస్తారు. అది ఏమైనా కన్విన్స్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఏమైనా వస్తాయి? నేనైతే వీలైనంత వరకు కన్విన్స్ చేయను మా కస్టమర్. ఎందుకు చేయనంటే వాళ్ళకి అవసరం ఏదుందో చెప్తాం. మీకు ఇది అవసరం, మీరు ఇది తీసుకోండి, ఇంత బడ్జెట్ పెట్టుకోండి. ఈవెన్ నా దగ్గర లేదనుకోండి, మీరు ఒకసారి బయట ట్రై చేయడం కూడా చెప్తా. కంపల్సరీ నా దగ్గరే పర్చేస్ చేయండి, లేకపోతే నా దగ్గర ఉన్న ప్రొజెక్టర్కి వాళ్ళని టర్న్ చేయడం కోసం నేను ట్రై చేయను. ఉన్నట్టు చెప్పేస్తాను, ఇది ప్రొజెక్టర్, ఇది ప్రాబ్లం ఉంది. ఎందుకంటే కస్టమర్ మనకు చాలా ఇంపార్టెంట్. ఆ కస్టమర్ని కన్విన్స్ చేయడం కూడా ఓకే చేయొచ్చు, కానీ కాకపోతే మనం లేనిపోయినటువంటి తీసుకెళ్ళి వాళ్ళ మీద రుద్ది వాళ్ళని కన్విన్స్ చేసి మన బెనిఫిట్ కోసం వాళ్ళని ట్రైన్ చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. మన దగ్గర మనది పరిస్థితి మనం ఎంతవరకు చేయగలుగుతాం. ఇప్పుడు ఎల్ఈడి ప్రొజెక్టర్స్ ఉన్నాయి, ఎల్ఈడి ప్రొజెక్టర్స్ మేము అమ్మం, మేము రిపేర్ చెయ్యం, రిపేర్ అవ్వవు, యూజ్ అండ్ త్రో ప్రొజెక్టర్స్ మేము వాటిని అమ్మం. నాకు చాలామంది అడుగుతారు, సార్ మీరు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్గా చైనా నుంచి ఇంపోర్ట్ చేసి నా ఓన్ బ్రాండింగ్లో నేను లాంచ్ చేద్దాం అనుకున్నాను. నేను సర్వీస్ సపోర్ట్ ఇవ్వలేను. సర్వీస్ సపోర్ట్ ఇవ్వలేనప్పుడు కస్టమర్ నా మీద నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. 20 ఏళ్ళు బిజినెస్ ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు ఒక 1 monthలోనో 1 yearలోనో కొలాప్స్ అయిపోద్ది. అందువల్ల మేము ఎల్ఈడి ప్రొజెక్టర్స్ జోలికి వెళ్ళము, నేను ఎవరికి సజెస్ట్ చేయను. చాలామంది చెప్తుంటారు, సార్ నాకు 5,000కి ఎల్ఈడి ప్రొజెక్టర్ వస్తుంది ఆన్లైన్లో, 10,000కి ఎల్ఈడి ప్రొజెక్టర్ వస్తుంది, దాంట్లో ఆండ్రాయిడ్ ఉంటుంది, వైఫై ఉంటే చాలు, మొత్తం అన్నీ అదే కనెక్ట్ అయిపోతుంది అంటారు. పర్చేస్ చేసిన 1 month 2 months తర్వాత ప్రాబ్లం వచ్చిన తర్వాత, సార్ ఇట్లా అయింది, రిపేర్ చేస్తారని అడుగుతారు. నేను చేయనండి, రిపేర్ అవ్వవు. నేను చేయను కాదు, నేను రిపేర్ అయిపోతే నేను కూడా చేస్తాను, అని రిపేర్ అవ్వవు. అందువల్ల అట్లా ప్రొజెక్టర్స్ని సజెస్ట్ చేయను. అది సరే. రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్కి మీ దగ్గర 6 months వారంటీ ఇస్తున్నారు, ఆఫ్టర్ దట్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కూడా చేస్తున్నారు. అసలు మేజర్గా ఎటువంటి ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి దీంట్లో? యాక్చువల్గా ఏంటంటే కన్జ్యూమబుల్ అనేది ల్యాంప్ ప్రొజెక్టర్లో పెట్రోల్ లాగా, పెట్రోల్ అయిపోతుంది మనం పెట్రోల్ పోసుకుంటాం. అదేవిధంగా ల్యాంప్ లైఫ్ అయిపోతుంటే ల్యాంప్ వేసుకుంటాం. ఆ ల్యాంపు మనం ఇచ్చే ప్రొజెక్టర్స్ అన్నింటిలో బ్రాండ్ న్యూ ల్యాంపే ఇస్తాం, యూజ్డ్ ల్యాంప్ వాడడం. అసలు ప్రొజెక్టర్ అక్కడే రీఫర్బిష్డ్లోనే నేను బ్రాండ్ న్యూ ల్యాంప్ ఎక్కిస్తాను, బ్రాండ్ న్యూ ఆప్టికల్ ఇంజిన్ ఎక్కిస్తాను. అందువల్ల పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సేమ్ లైఫ్ వస్తుంది. ఒకవేళ ఏదన్నా అన్ఫార్చునేట్లీ ఏదైనా 1 or 2 ప్రొజెక్టర్స్ ఏదైనా పవర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఏదైనా ల్యాంప్ కలిపింది అనుకోండి, నేను రీప్లేస్ కూడా చేసేస్తాను. సపోజ్ మనం ఎట్లా వారంటీలో ఉంటాం కాబట్టి అది పెద్ద. ఇప్పుడు ఇంతకుముందు అంటే ల్యాంప్ రేట్స్ ఎక్కువ ఉండే, ఇప్పుడు ల్యాంప్ రేట్స్ కూడా తగ్గిపోయినాయి. అట్లా అంటే వాచ్ టైం బట్టి కూడా ఈ డ్యూరబిలిటీ డెఫినెట్గా ఒక్కొక్క ల్యాంప్ కొన్ని 5,000 hours ఉంటాయి, కొన్ని 4,000 hours ఉంటాయి, కొన్ని 2,000 hours ఉంటాయి.
కొన్ని 10,000 అవర్స్ ఉంటాయి, లేజర్లో 20,000 అవర్స్ ఇస్తున్నారు కంపెనీస్. ఓకే. ప్రొడక్ట్ని బట్టి మోడల్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇదంతా కూడా మీరు హై క్వాలిటీతో ఇస్తున్నారు, దట్టు సినిమా థియేట్రికల్ ఆ ఎఫెక్ట్స్ తో ఆ క్వాలిటీతో మీరు ఇస్తున్నారు. అది మినిమం బడ్జెట్ అంటే ఎకానమికల్ గా మిడిల్ క్లాస్ పర్సన్ కూడా పర్చేస్ చేసే విధంగా మీరు ఇస్తున్నారు. కానీ అది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది సార్ మీకు ఆ బడ్జెట్లో? అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కటి అన్నిట్లో ప్రాఫిట్ రావాలి, అన్ని ప్రాఫిట్ సంపాదించాలంటే కష్టం. కస్టమర్ కూడా ఉండాలి. కస్టమర్ లేకపోతే మనం ఎవరి దగ్గర బిజినెస్ చేస్తాం? ఒక కస్టమర్ దగ్గర 100 రూపాయలు రావచ్చు, ఒక కస్టమర్ దగ్గర 1000 రూపాయలు రావచ్చు. లేదు నాకు ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర 1000 రూపాయలు మార్జిన్ రావాలంటే కష్టం. దాన్ని బేస్ చేసుకుంటే కస్టమర్ బేస్ పెరగదు. 100 రూపాయలు ఇచ్చేవాడు కూడా కస్టమరే, 1000 రూపాయలు ఇచ్చేవాడు కూడా కస్టమరే. నాకేందంటే అప్పర్ క్లాస్ ప్రొజెక్టర్స్ కస్టమర్స్ 10 మంది ఉన్నారనుకోండి, లోవర్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ 100 మంది ఉంటారు. నేను వీళ్ళ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. దట్టు మీరు సేల్స్ కన్నా కూడా సర్వీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. మెయిన్ ఇంకోటి ఏంటంటే దాంట్లో నా సెల్ఫిష్నెస్ కూడా ఉంది. సేల్లో మార్జిన్ తక్కువ ఉంటుంది. ఒక ప్రొజెక్టర్ అమ్మితే 500, 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు వచ్చేది మ్యాక్సిమం ఉంటుంది. సర్వీస్ అట్లా కాదు. మన సర్వీస్ ఛార్జ్ ఉంటుంది కదా, ఏదైతే ఉందో. సపోజ్ మనం ఒక పవర్ సప్లై మార్చాము, పవర్ సప్లైకి ఒక 2500, 3000 రూపీస్ ఛార్జ్ చేస్తాం. మన సర్వీస్ చేసిన దానికి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తాం. కానీ ఈ 1000 రూపాయలు అయితే వితౌట్ ఇన్వెస్ట్మెంటే కదా, నా ఎక్స్పీరియన్స్, నా టైంకి నేను ఛార్జ్ చేస్తాను. అందువల్ల సర్వీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. కాకపోతే ప్రొజెక్టర్స్ పర్చేస్ చేసే కస్టమర్స్ని ఎందుకు నెగ్లెక్ట్ చేయము అంటే, ఈరోజు మన దగ్గర ప్రొజెక్టర్ పర్చేస్ చేస్తే 1 year తర్వాత, 2 years తర్వాత అదే ప్రొజెక్టర్ తీసుకున్న కస్టమర్ మనకు సర్వీస్ కస్టమర్ అవుతాడు. వాళ్ళ ద్వారా నాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. వీళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు, వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. అందుకోసమనే మన ఆఫీస్ 20 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఇన్ని ఇయర్స్లో ఇప్పటివరకు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు? నేను ఆల్మోస్ట్ ఒక 40,000 పైన ఉంటారు. మోస్ట్లీ మౌత్ పబ్లిసిటీతోనే మౌత్ పబ్లిసిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాంపిటీషన్ పెరిగిన తర్వాత ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా కూడా వచ్చి చెప్పాల్సి వస్తుంది, నేను ఇట్లా ఇస్తాను నమ్మండి. అంటే మీరు ఇప్పటివరకు ఎటువంటి ప్రమోషన్స్ కానీ చేసాము. కాకపోతే ఏంటంటే నాకు కస్టమర్స్ బేస్ పెంచాలి. ప్రాఫిట్ అనేది ఏంటంటే కస్టమర్స్ బేస్ ఉంటే ఆటోమేటిక్గా ఈవెన్ అవుట్ సైడ్ కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ కానీ అవి ఏం వాడను, ఏమి పెట్టలేదు మీరు? అసలు వాడను. బయట బోర్డులు పెట్టను, అవసరం లేదు. ఎట్లా నాకు ఇప్పుడు మన గురించి ఎత్తుక్కుంటూ వచ్చే కస్టమర్స్ అక్కడికి వచ్చి ఫోన్ చేస్తారు, సార్ ఇట్లా వచ్చాను, నాకు ప్రాజెక్టర్ కావాలి, లేదా ప్రాజెక్ట్ రిపేర్ చేయాలి, సర్వీస్ చేయాలి అంటే డెఫినెట్గా రండి అని చెప్పి అడ్రస్ అడుగుతారు, ఫోన్ చేస్తారు. దాన్ని బట్టి నేను చెప్తాను. నాకు అసలు బోర్డు ఇప్పుడు పెట్టబుద్ది. నేను ఆల్మోస్ట్ ఇదే ప్రెమిసెస్లో 13 ఏళ్ళు నుంచి ఉన్నాను. అసలు ఇక్కడికి వస్తే ఫస్ట్ బయట నుంచి చూస్తే హౌస్ లాగా కనబడుతుంది. ఒక్కసారి లోపలికి వచ్చిన తర్వాత ఏం చేయను, అవసరం కూడా లేదు, నాకు రాలేదు. ఓకే సార్, 20 years నుంచి కూడా మీరు ఏం గెయిన్ చేశారు ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత అంటే మీరు ఏం చెప్తారు? గెయిన్ చేసేదానికన్నా ఏంటంటే ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు నేను బిజినెస్లో ఉండేదానికి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను ఫస్ట్. ఇంకొక అంటే మన లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందో ఎప్పటివరకు ఉంటుందో తెలియదు, కానీ వీలైనంత వరకు నాకు అంత బేస్ ఉంది, ఇబ్బంది లేదు. ఇంకా సంపాదించడం అంటే ఎట్లుంటుందంటే కస్టమర్ ఉంటే మనకు డబ్బులు వస్తాయి. కస్టమర్ని వీలైనంత వరకు ఉంచుకునేదానికి ట్రై చేస్తాను. లేదు అని ఈరోజు ఒక కస్టమర్కి ఛార్జ్ చేసి రేపు పొద్దున ఆ కస్టమర్కి మనకు సంబంధం లేదు అనుకునే పరిస్థితులు అయితే ఎక్స్పోర్ట్ ఆఫీసెస్ లేదు. నేను ఒకటే టార్గెట్ పెడతా, ఈరోజు 2 ఆడారు, రేపు పొద్దున 2, ఎంతమంది, ఎల్లుండి ఎంతమంది, దీనికోసం ట్రై చేస్తా. అంతేగాని ఈ మంత్ మనం 10 లక్షలు సంపాదించాము, నెక్స్ట్ మంత్ 20 లక్షలు సంపాదించాలని అనుకోను. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ మంత్ ఒక 120 మంది కస్టమర్స్ యాడ్ అయ్యారు, నెక్స్ట్ మంత్ ఒక 150కి ట్రై చేద్దాం, అవతల ఒక 200 ట్రై చేద్దాం, దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ ఎక్కువ లాంగ్ రన్ అవుతుంది. ఓకే సార్, మనం కోవిడ్ తర్వాత బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అని మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్స్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు ఏం గెయిన్ చేశారు అని బిఫోర్ కోవిడ్ కనుక అడిగితే మీరు ఏం చెప్తారు? బిఫోర్ కోవిడ్ ఏం లేదు మా, చాలా తక్కువ ఉండే. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, హోటల్స్, రెస్టారెంట్స్ వాటి వరకు ఉండే. తర్వాత రెసిడెన్సీలోకి వచ్చింది ఎక్కువ. ఇప్పుడు ప్రతి ఒక్క ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే ఒక రూమ్ డెడికేట్ చేసుకుంటున్నారు థియేటర్ కోసం. అట్లా
అంటే ఇది ఓన్లీ హోమ్ పర్పస్ అయినా సార్, లేదంటే కమర్షియల్గా లేదా కమర్షియల్, హోమ్ పర్పస్, కమర్షియల్ పర్పస్ అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా. అంటే మనం ఏదైనా ఒక ప్రొజెక్టర్ తీసుకున్నామంటే అది కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ కమర్షియల్ అంటే చెప్పా కదా ఇందాక, హోటల్స్లో, రెస్టారెంట్స్లో, బార్స్లో, పబ్స్లో, వీటికి దీని బేసిస్ కమర్షియల్ అంటే. ఓకే. రెసిడెన్షియల్ అంటే మీకు తెలిసిందే కదా, హోమ్ సెగ్మెంట్. ఓకే సార్, అయితే మన దగ్గర ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి, అసలు రెజల్యూషన్స్ ఎలా ఉంటుంది, ఆ పిక్చర్ క్వాలిటీ అనేది ఒకసారి మాకు డెమో ఒకసారి చూపిస్తారా? చూసారు కదండి, ఎక్స్పర్ట్ ఆఫీస్ సిస్టమ్స్ వారి దగ్గర ఏమేం ప్రొజెక్టర్స్ ఉన్నాయి, అలాగే మనకి లైవ్లో డెమో కూడా చూపించారు. క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, మన బడ్జెట్లో ఏ విధంగా వస్తుంది, అన్నీ కూడా వివరంగా సార్ తెలియజేశారు. మీరు కూడా మీ బడ్జెట్లో ప్రొజెక్టర్స్ కావాలి అంటే హైదరాబాద్ బోయినపల్లిలో ఉన్న ఎక్స్పర్ట్ ఆఫీస్ సిస్టమ్స్కి ఒక్కసారి విజిట్ చేయండి, లైవ్ డెమో చూడండి. మీకు కావాల్సిన ప్రొజెక్టర్ని మీకు కావాల్సిన బడ్జెట్లో సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా పర్చేస్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 9 to 9 TV.